వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీద సొంత చెల్లెలు ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. జగన్ నైజం ఇది అని మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. తన ఇంటికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి చెప్పిన విషయాలను ఆమె మీడియాకు చెప్పారు. ఆస్తుల కోసం సొంత చెల్లెలుని ఎలా జగన్ వెన్నుపోటు పొడిచారు అన్నది అంతా తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ ఆస్తులలో తన బిడ్డలకు వాటా ఉందని, కానీ షేర్ల విషయంలో అబద్ధాలు చెప్పించి జనాలను జగన్ మభ్యపెట్టారన్నారు. విజయసాయిరెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టించి తాను సొంతంగా డిక్టేట్ చేసిన అంశాలనే అక్కడ చెప్పాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. దాంతో విజయసాయిరెడ్డి అవన్నీ రాసుకొని మరీ మీడియా ముందుకు బలవంతంగా వచ్చి చెప్పాల్సి వచ్చిందని షర్మిల అన్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి మీద కూడా ఒత్తిడి తెచ్చి తనకు విజయమ్మకు వ్యతిరేకంగా మాట్లాడించారని షర్మిల ఆరోపించారు. మేనల్లుడు మేనకోడల ఆస్తులను కాజేయాలని కుట్ర చేసిన వ్యక్తి జగన్ అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత తల్లి విజయమ్మ మీద కేసులు వేశారని, స్వార్థం కోసం ఏమైనా చేయవచ్చని సిద్ధార్థం జగన్ది అని అన్నారు. అవతల వారిని విమర్శించే ముందు 4 వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయన్నది జగన్ మర్చిపోతున్నారని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించడం కంటే అసహ్యంగా ఉంది జగన్ నీతులు చెప్పడం అన్నారు. విశ్వసనీయత, విలువలు ఉన్న వాటి గురించి జగన్కి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఆయన డిక్షనరీలో ఆ 2 పదాలు లేవని అన్నారు. జగన్కి క్రెడిబిలిటీ ఎక్కడుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీతో 5 ఏళ్ల పాటు అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు జగన్ అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారని, కనీసం ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఏపీ అంతా మద్యం మాఫియా నడిపారని, నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని దుయ్యబట్టారు. బంగారం లాంటి కొండను గొరిగోసే ఋషికొండలో తన కోసం 500 కోట్లతో ప్యాలెస్ కట్టారని, అదేనా జగన్కి ఉన్న విశ్వసనీయత అని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను హత్య చేయించిన వాడు అని సిబిఐ చెప్పిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తన పక్కన పెట్టుకుని జగన్ తిరిగారు అని ఫైర్ అయ్యారు. పైన వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని వివేక హత్య కేసుని నీరు కార్చారని అన్నారు. తాను వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడం కోసం ఎంతో కష్టపడితే తన పిల్లలకు కూడా ఆస్తులు దక్కకుండా చేయాలని చూశారని జగన్ మీద మండిపడ్డారు. సొంత తల్లి విజయమ్మను కూడా ఆఖరికి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లు సీఎంగా ఉండగా ఒక్కరోజు ప్రజా దర్బార్ నిర్వహించని జగన్కు వైఎస్ఆర్కి పోలిక లేదని అన్నారు. జగన్కి ఉన్నది క్రెడిబిలిటీ కాదు, డబ్బు ఉందని అహంకారం అని అన్నారు. మొత్తానికి షర్మిల జగన్కి ధీటుగా ఘాటుగా ఇచ్చిన కౌంటర్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మరోవైపు వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల కాన్సెప్ట్ని తెర మీదకు తెచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రతిపాదించింది. అయితే అనేక న్యాయపరమైన అవాంతాలు రావడంతో చట్టం చేసిన వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే వైసీపీ 2024లో భారీ ఓటమి ముట్టుకట్టుకోవడంతో వెనక 3 రాజధానుల అంశం కూడా ముఖ్య పాత్ర పోషించింది అని ప్రచారంలో ఉంది. వైసీపీ ఓటమి చెంది 8 నెలలు గడిచాయి. విధానపరమైన అంశాల విషయంలో ఆ పార్టీ ఏమీ మాట్లాడడం లేదు. చాలా కీలక అంశాల మీద వైసీపీ తన స్టాండ్ ఏంటి అన్నది చెప్పలేదు. అయితే ఇంకా తొలి ఏడాది కాబట్టి, ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి ముందు వైసీపీ వీటన్నిటి మీద తమ వైఖరి చెబుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని ఏకైక రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేస్తోంది. 1000 కోట్ల విధులను కూడా తెచ్చి అమరావతిని ఒక రూపునకు తేవడానికి చూస్తోంది. ఏపీ ప్రజలు కూడా తమకంటూ ఒక రాజధాని ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా, కొత్త వివాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. మరి వైసీపీకి విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు. పైగా రాజధాని అన్నది సెంటిమెంట్కి సంబంధించినది కాబట్టి ఆలోచించి మాట్లాడుతుంది అని అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అయితే 3 రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటి అన్నది త్వరలో చెబుతానని అంటున్నారు. ఆగండి, తొందర ఎందుకు అని మీడియాతో ఆయన అంటున్నారు. అంతేకాదు, టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో చేస్తున్న అతి ప్రచారాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అమరావతి రాజధాని కోసం 26,000 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కానీ ప్రచారమే టాప్లో ఉందని, పనులు మాత్రం వేరేగా ఉన్నాయని విమర్శించారు. అంబటి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో చెప్పినట్లుగా జరగడం లేదని అంటున్నారు. ఇక 3 రాజధానుల విషయంలో వైసీపీ తన స్టాండ్ మార్చుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతుంది. అందరూ కోరుకునే అమరావతి రాజధానికి జై కొడుతూనే ఇతర ప్రాంతాలలో అభివృద్ధి నినాదాన్ని అందుకుంటుంది అన్న చర్చ సాగుతుంది. అంబటి త్వరలో అన్నారు కాబట్టి చూడాలి మరి వైసీపీ వైఖరి ఎలా ఉంటుందో.